ఆ తల్లి దగ్గర కొడుకు వచ్చి అంటున్నాడు, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడొచ్చింది నాయన? ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, సైనికునిగా ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం అయ్యా. జాయిన్ అయ్యే ముందు కొడుకు వచ్చాడు, అమ్మ నేను జాయిన్ కాబోతున్నాను. కొడుకు కోసం అమ్మ ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా కొడుకు యుద్ధ భూమికి వెళ్తున్నాడు అయ్యా, సైనికుడిగా వెళ్తున్నాడు నాయన, నా కుమారునికి తోడుగా ఉంటానని, నా కుమారుణ్ణి కాపాడుతాను, నాకు వాగ్దానం అయ్యా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ఆ వాగ్దానాన్ని పొందుకున్న తల్లికి నమ్మకం కుదిరింది, నా కుమారుణ్ణి కాపాడే నా దేవుడు కునుకడు నిద్రపోడు, ఏ నాడు నా గృహంలోనికి అపాయము ఆపద రానే రాదు. విశ్వాసంతో కొడుకు కోసం ప్రార్థన చేసి పంపించేసింది. కొన్ని నెలల తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటా టెలిగ్రామ్? ఫలానా సైనికుడు యుద్ధంలో మరణించాడు, మిలిటరీ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది, వచ్చి చూడండి అని చెప్పేసి టెలిగ్రామ్ వచ్చింది. బైబిల్లో పక్కన పెట్టింది టెలిగ్రామ్. ఈ రెండు పక్క పక్కన పెట్టిందండి. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను దేన్ని నమ్మమంటావు? నీ వాగ్దానాన్ని నమ్మమంటావా? వచ్చిన టెలిగ్రామ్ నమ్మమంటావా? దేన్ని నమ్మమంటావా? ఒక్కగాను ఒక కొడుకు. చుట్టూ ఉన్న వాళ్ళేమో ఏడుస్తున్నారు, ఈ తల్లేమో ప్రార్థన చేస్తుంది. మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి తెచ్చుకొని మిగతా కార్యక్రమాలు చేద్దామని చెప్పి బంధువులందరినీ ఏర్పాట్లు చేసేసుకున్నారు. నా కుమారుడికి ఏమీ కాలేదు, నా కుమారుడు బ్రతికే ఉన్నాడు, నేను దేవుని యొక్క వాగ్దానం మీదే నమ్మకం పెట్టుకుంటున్నాను. వాళ్ళందరికీ అర్థమైంది, ఒక్కగాను ఒక కుమారుడు యుద్ధంలో చనిపోయేసరికి ఆ మరణాన్ని అంగీకరించలేకపోతుంది అని అర్థం చేసుకున్నారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారండి, ఆఫీసర్ని కలిశారండి, ఆ పేరు చూపించారండి. ఆఫీసర్ అంటున్నాడు, క్షమించండి, యుద్ధంలో చనిపోయాడు. తెల్లంటుంది, చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. చావలేదయ్యా, నా కొడుకు చనిపోలేదు. ఈ పేరు కలిగినటువంటి సైనికుడు చనిపోయిన మాట వాస్తవమే. ఆ పేరు కలిగిన సైనికుడు చనిపోయాడేమో గాని నా కుమారుడు మాత్రం చనిపోలేదు. ఎలా చెప్పగలవమ్మా? నా దేవుడు నాకు మాట ఇచ్చాడయ్యా, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడయ్యా, యుద్ధానికి వస్తున్నప్పుడు నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, నా కుమారుని కాపాడుతానని, సంరక్షిస్తాను నాకు మాట ఇచ్చాడయ్యా. ఏ సైనికుడు చచ్చిపోయాడో గాని నా కుమారుడు మాత్రం చనిపోలేదు. సరేనమ్మా, ఒకసారి వెరిఫై చేస్తా అని చెప్పి ఆ పేరు పెట్టుకొని రిజిస్టర్లోకి వెళ్లి మొత్తం వెతుకుతూ ఉంటే వెతుకుతూ అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. ఏమైంది సార్? అమ్మా నీ మాటే నిజమైంది. ఏమైంది సార్? ఆ టెలిగ్రామ్ పొరపాటున చనిపోయింది వాళ్ళ అబ్బాయి కాదు, అదే పేరు కలిగిన మరొక సైనికుడు చనిపోయాడు. ఆమె విశ్వాసము గొప్పది, ఆమె నమ్ముతున్న దేవుడు గొప్పవాడు. సహోదరి సహోదరులో, నీలో అవిశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేడు. నీకు దేవుడి మీదే నమ్మకం లేకుండా, దేవుడిచ్చిన వాగ్దానం మీదే నీకు నమ్మకం లేకుండా, దేవుని వాక్యం మీద నీకు నమ్మకం లేకుండా, ఒకవేళ నువ్వు అఘోరించినట్లయితే, విచారిస్తాను, అనుమానిస్తాను, అఘోరిస్తాను అని అంటే దేవుడు కూడా ఏమి చేయడు. ఎప్పుడు దేవుడు కలుగు చేసుకుంటాడో తెలుసా? ఆయన మాటను నువ్వు నమ్మినప్పుడు.